హలో, నేనండి మీ గంటా శ్రీనివాస న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. ఇవాళ మనం తలనొప్పి ఎన్ని రకాలు, తలనొప్పి వచ్చేది అసలు మనం తలనొప్పిని వచ్చినప్పుడు మనం భయపడాలా, లేదా పర్లేదు మామూలు తలనొప్పి అని చెప్పి ఏదైనా ట్యాబ్లెట్ వేసుకొని పోస్ట్ పోన్ చేయొచ్చా అనే దాని గురించి మెయిన్గా డిస్కస్ చేద్దాం. సో మెయిన్గా తలనొప్పి ఎప్పుడు భయపడాలి అంటే, మనకి ఒక సైడు ఎప్పుడు తలనొప్పి ఒకే సైడ్ వస్తేనో, తలనొప్పితో పాటు వామిటింగ్స్ వస్తేనో, తలనొప్పితో పాటు మనకి విజువల్ బ్లర్రింగ్ అంటే కళ్ళు ఏమన్నా బయర్లు గమ్మితేనో, ఇంతకుముందు ఎప్పుడూ నాకు హెడేక్ లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం సివియర్ హెడేక్ వస్తేనో, లేకపోతే హెడేక్తో పాటు అంటే తలనొప్పితో పాటు మనకి చెయ్యి కాలు ఏమైనా తేడా వచ్చినా కానీ, లేకపోతే నెక్ పెయిన్ ఎక్కువగా ఉన్నా కానీ, తలనొప్పితో పాటు ఫిట్స్ వచ్చినా కానీ, ఏమైనా అన్కాన్షియస్ కానీ ఆల్టర్డ్ సెన్సేషన్ కానీ ఉన్నప్పుడు మనం తలనొప్పి నుంచి బయటపడాలి. మెయిన్గా తలనొప్పి ఎందుకు అంటే, మనము తలనొప్పిలో ప్రైమరీ హెడేక్, సెకండరీ హెడేక్ అంటాం. ప్రైమరీ హెడేక్ అంటే మనం ఏమి ఇన్వెస్టిగేషన్ చేసినా అవన్నీ నార్మల్గా ఉంటాయి. అంటే లైక్ సిటీ కానీ ఎంఆర్ఐ కానీ వాళ్ళకి ఏమి ఇన్వెస్టిగేషన్ చేసినా అవి నార్మల్గా ఉంటాయి. సెకండరీ హెడేక్ అంటే సెకండరీ కాజెస్ ఉంటాయి. అంటే బ్రెయిన్లో ప్యానకైమా కానీ, లేకపోతే బ్రెయిన్లో ఉన్న బ్లడ్ వెల్స్ కానీ, లేకపోతే బ్రెయిన్లో ఉండేది ఇంకేదైనా సైన్సెస్ కానీ, ఇటువంటి ఏమైనా ఇన్వాల్వ్ అయిపోయి వాటి నుంచి వచ్చే హెడేక్ని సెకండరీ హెడేక్ అంటాం. సో ప్రైమరీ హెడేక్లో మళ్ళీ మనకి మైగ్రేను, టెన్షన్ టైప్ హెడేక్, క్లస్టర్ హెడేక్ ఈ టైప్లో ఉంటుంది. తర్వాత సెకండరీ హెడేక్లో అంటే డిపెండింగ్ ఆన్ ద కాజ్ బట్టి, అంటే చాలామంది గూగుల్ చేసుకొని వస్తూ ఉంటారు పేషెంట్లు. హెడేక్ అంటే నాకు ఏదో ట్యూమర్ ఉందేమోనండి చూడండి అని. ట్యూమర్ అనేది వెరీ రేర్ అండి. హెడేకుల్లో మనకు వచ్చేది 100 మంది కనుక ఎవరికైనా ఓపీకి వస్తే ఎవరికి వచ్చినా 99% ట్యూమర్ అనేది వెరీ రేర్ పాసిబిలిటీ. సో అందుకని ఆ హెడేక్ గురించి గూగులింగ్ చేయగానే వాడు ట్యూమర్ అని ఫస్ట్ ఇచ్చింగానే దాన్ని చూసి భయపడొద్దని నేను ప్రత్యేకంగా తెలుపుకుంటున్నాను. మరి ఏది ట్యూమర్ సస్పెక్ట్ చేయాలని చెప్పాను కదా. ట్యూమర్ సస్పెక్ట్ చేసినప్పుడు రైజ్డ్ ఐసీపీ సిమ్టమ్స్ వస్తాయి. అంటే హెడేక్తో పాటు వామిటింగ్స్ కానీ, బ్లరింగ్ ఆఫ్ విజన్ కానీ, చెయ్యి కాలు ఏమైనా పడిపోవటం కానీ అలా ఉంటేనే అప్పుడు మనం ఏమైనా స్పేస్ ఆక్యుపైయింగ్ లేదని అంటాం, ICSOL. దాన్ని మనం పరిగణలో తీసుకుంటాం. అదర్వైజ్ మనం దాని గురించి పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్ యూ.